హాయ్ అండి, అందరికీ నమస్కారం. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ ముఖ్య నేతల మ్యారేజ్ ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. సుమారు 30-40 వేల మందితోటి రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున క్రాకర్స్ పేరుస్తున్నారు. పెద్ద ఎత్తున సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారు. దీని వెనక ఒక సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ ఏంటో రీసెంట్గా రివీల్ అయింది. ఆ సీక్రెట్ కూడా ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ద్వారా రివీల్ అయింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పేరు మనకైతే వద్దులేండి. దీని గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ టీవీ న్యూస్ ఛానల్స్లో కానీ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది. అదేంటంటే, కథనంలోకి వెళితే ఆ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఏమన్నా మ్యారేజ్ ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే సర్వసాధారణంగా ఆ పార్టీ అధినేతకి ఇన్విటేషన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే ఆ పార్టీ అధినేతలు అటెండ్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆ పార్టీలో ఎవరైనా ముఖ్య నేతలు ఇళ్లలో ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే ఆయనకు కూడా సర్వసాధారణంగానే ఇన్విటేషన్స్ పంపిస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యాలయం నుంచి ఆ ఇన్విటేషన్ పంపించిన వాళ్ళకి ఒక సందేశం వస్తుందంట. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు, కానీ మీరు సుమారు 30-40 వేల మందితో పెద్ద జన సమీకరణ చేయాలా, మీకు ఏమన్నా డబ్బులు కావాలంటే మేమే అందిస్తామని ఆ పార్టీ పబ్లిసిటీ టీం ఒకటి ఉండిద్ది అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్కి అటెండ్ అయినా లేకపోతే ఏ ఫంక్షన్స్కి అటెండ్ అయినా భారీ ఎత్తున పబ్లిసిటీ చేయడానికి ఒక పబ్లిసిటీ టీం ఉండిద్ది అనమాట. పబ్లిసిటీ టీం మొత్తం ఈ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళ ద్వారా ఆ ఫంక్షన్స్ ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ మెసేజ్ వస్తుందన్నమాట. మీ ఫంక్షన్కి జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారు, మీరు 30-40 వేల మందితో జన సమీకరణ చేయాలా, దానికి అయ్యే ఖర్చు మొత్తం పార్టీ భరిస్తుంది అని ఒక మెసేజ్ వస్తుందన్నమాట. దీంతో అక్కడ పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతూ ఉంది. అసలు ఈ జన సమీకరణ ఎందుకు జరుగుతుందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఆయన ఓడిపోయారు. అధికార పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా సరే ప్రజలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసిస్తున్నారు. ఒకవేళ ఏ క్షణంలో అయినా సరే ఎన్నికలు వస్తే ప్రజలు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటారని ఒక చీప్ పబ్లిసిటీ ట్రిక్స్ని ఆ పబ్లిసిటీ టీం ప్లే చేస్తుందన్నమాట. నిజంగా చెప్పుకోవాలంటే, ఏ రాజకీయ నాయకుడైనా సరే, ఏ పార్టీ అధినేత అయినా సరే మ్యారేజ్ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేటప్పుడు చాలా సింపుల్గా వెళ్తారనమాట. అసలు క్రౌడ్ని తీసుకెళ్ళరు. ఎందుకంటే అప్పటికే ఆ మ్యారేజ్ హాల్లో వాళ్ళ రిలేషన్స్ కానీ వాళ్ళ తరపు ఫ్రెండ్స్ కానీ పెద్ద ఎత్తున గుమ్మిగూడి ఉంటారు. ఈ టైంలో వీళ్ళు అక్కడ భారీ ఎత్తున జన సమీకరణకి వెళ్తే ఆ ఫంక్షన్స్ చేసుకోవచ్చు అయిద్దా? అక్కడ జనం సరిపోతారా? ఫంక్షన్ సజావుగా సాగిద్దా? ప్రోటోకాల్ ఇష్యూస్ రావా? అందుకని సింపుల్గా వెళ్ళి, అసలు జనం ఎవరు లేనప్పుడు వెళ్ళి కలిసి వచ్చి వాళ్ళతో ఒక 10 మినిట్స్ స్పెండ్ చేసి వస్తూ ఉంటారు. అది ఏ నాయకుడైనా చేసేది. కానీ ఇక్కడ వైసీపీలో దీనికి విరుద్ధంగా చేస్తున్నారన్నమాట. భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. నిజంగా చెప్పుకోవాలంటే, ప్రజల్లో మార్పు రావాలి, కానీ మీరు ఇలాంటి ఎన్ని చీప్ పొలిటికల్ ట్రిక్స్ ప్లే చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు, ప్రజలు మీకు ఓటేయరు. ప్రజలు మీకు అధికారం ఇవ్వాలంటే ప్రజల్లో మార్పు రావాలా, ప్రజల్లో చైతన్యం రావాలా. థ్యాంక్ యూ.